హాయ్ హలో నమస్తే వనక్కం సార్ చలికి వనక్కండి ఎలాగుంటా శాసనం మోసం వనక్కం అంటే వనకడం కాదు, తమిళంలో నమస్తే అని అర్థం. ఆయన ఒక అయోమయం ఎంబీబీఎస్ హెచ్డిఎఫ్సి ఎస్బీఐ. సార్ అవన్నీ డిగ్రీలు కావు, బ్యాంకులు. అంటే ఆ బ్యాంకులు అన్నింటిలో నాకు చాలా అప్పులు ఉన్నాయిలే. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఇలాంటి టైలర్లు నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. థర్మామీటర్ ఇచ్చుకుని కొడితే డజన్ కుట్లు పడతాయి. అయినా నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను, నేను టైలర్ని కాదు డాక్టర్ని అని. సారీ డాక్టర్, అలవాట్లో పొరపాటు అయ్యింది. అయినా ఆ పొరపాటు నీది కాదులే, నాది. కుట్లకు కత్తి చేయడానికి పనికొస్తామని టైలర్ షాప్లో పని తెచ్చిపెట్టుకున్నాను చూడు, నాదే పొరపాటు. వెళ్ళి పేషెంట్ని తీసుకురా. సరే డాక్టర్. పొంగుపైన పీవీసీ పైప్లో అన్నావు, నువ్వు విస్పాట్ చేయగలండి. ఎవర్రా నువ్వు? హాయ్ డాక్టర్, నా పేరు చిప్ప. ఏంటి చిప్పానా? ఇంకా నయం, కొబ్బరి చిప్ప అని పెట్టుకోవాల్సింది. ఎందుకే నీ ప్రాబ్లం ఏంటి? అమ్మ అస్తమాను మయ్యని కొడుతుంది డాక్టర్. అయితే అడవలసింది నువ్వు కాదురా, మీ అయ్యా. అయినా నేను అడిగింది నీ ఇంట్లో సమస్య గురించి కాదే, నీ ఒంట్లో సమస్య గురించి. కడుపు బాగా నొప్పిగా ఉంది డాక్టర్. అయితే నీకు అర్జెంట్గా టెస్ట్ చేయాలి. ఏంటి ఎండదానికే? నర్స్, నెక్స్ట్ పేషెంట్. అమ్మో నొప్పి, అయ్యో నొప్పి, అమ్మా నొప్పి. డాక్టర్ గారు కడుపు అంతా నొప్పి వచ్చేస్తుందండి. అయితే నీకు అర్జెంటుగా సిటీ స్కాన్ చేయాలి. అవునా అండి? నా అక్కడి కోసం సిటీ అంతా స్కాన్ చేయాలా? అయినా నా దగ్గర డబ్బులు లేవండి. నేను పోతానండి, నేను పోతా. నెక్స్ట్ పేషెంట్. నాంపల్లి కేతన కాడి రాజాలింగో రాజాలింగ రామారాజ్యం తీరు చూడు శివ శంభులింగ అలింగ రామారాజ్యం తీరు చూడు శివ శంభులింగ. డాక్టర్ గారు, డాక్టర్ గారు. ఎవరు నువ్వు? నేనండి, నా పేరు తిప్పడా. తిప్పడా? ఎవరు మందే? మాదా అండి, అంతర్వేది. అంతర్వేదా? ఏటి పంచేటి చూసేటి బూట్లండి, టైలు. శైలా ఏటి సంగతేటి? డాక్టర్ గారు కావాలి. నేనే డాక్టర్ని. అయ్యి బాబా డాక్టర్ గారు, నా బ్రెడ్ ని తెస్తానండి. నీ బ్రెడ్ నువ్వు తెచ్చేసుకున్నావా? అయితే తినే. ఈడేటిడు ఇదేమన్నా గుడ్డు ముక్క తినమంటున్నాడు. డాక్టర్ గారు ఏంట్రా? అంటే నేను ఎప్పుడు ఇంత పెద్ద బ్రెడ్ తినలేదండి. నువ్వు తెచ్చిన బ్రెడ్ ఏది? ఇదిగోండి చూడండి. ఎప్పుడు ఆయ్, నా బుర్ర మొత్తం తిప్పేసావు కదరా. ఏమైందండి? అది బ్రెడ్ కాదురా, బెడ్. నేను చెప్పింది కూడా అదే కదండి. దీంట్లో అసలు నీకు అసలు పని ఏంటి? అంటే ఎప్పుడు అడిగినా బ్రెడ్ లేవు బ్రెడ్ లేవు అన్నారు కదండి, అందుకే నా బ్రెడ్ నేను అట్టుకొచ్చేసాను. అగోరించవలేదు ఎప్పుడు బ్రెడ్ లేవంటే హాస్పిటల్ బెడ్డలు ఖాళీ లేవనరా. ఆహా సరే అండి, అయితే నేను మళ్ళీ వస్తాను. ఒరే తెప్పుడు ఓయ్ బ్రెడ్ జాగ్రత్త. ఆయ్ ఆయ్. నాంపల్లి కేతన కాడి రాజాలింగో రాజాలింగ రామారాజ్యం తీరు చూడు శివ శంభులింగ అలింగ రామారాజ్యం తీరు చూడు శివ శంభులింగ. రిపోర్ట్స్. రిపోర్ట్స్. చేతులు 20, కాళ్ళు 30, నడుము 40. ఏంటిది? రిపోర్ట్లు డాక్టర్. టెస్ట్లు అంటే టేప్ ఇచ్చుకోవడం కాదు, షుగర్లు, బీపీలు, క్యాన్సర్లు, అల్సర్లు చెక్ చేస్తారే అవి. వాళ్ళందరూ ఎక్కడుంటారు చెప్పండి డాక్టర్, వాళ్ళు వెళ్ళి చూసేసి వస్తాను. షుగర్లు, బీపీలు, క్యాన్సర్లు, అల్సర్లు అంటే మనుషులకున్న పేర్లు కాదు, రోగాలకున్న పేర్లు. ఏంటి డాక్టర్ అంటే సేపు డిస్కస్ చేస్తున్నారు? ఎనీ ప్రాబ్లం? ఎస్, నేను అనుకునేది జరిగింది. నీకు పింక్ ఫంగస్ ఉంది. పింక్ ఫంగసా అంటే? ఏ ఎల్లో ఫంగస్, గ్రీన్ ఫంగస్, బ్లాక్ ఫంగస్ అన్నప్పుడు నన్ను ఏమైనా అడిగారా? ఇది అలాగే. మరి ఇప్పుడు నేనేం చెయ్యాలి డాక్టర్? నర్స్. డాక్టర్ దీంట్లో బ్లడ్, దీంట్లో యూరిన్ తీసుకురాపో.
అదేంటి డాక్టర్, ఏదో కర్రీ పాయింట్కి వెళ్ళి రసం సాంబార్ తెమ్మనంటే ఈజీగా చెప్పారు. నేను మాట్లాడేటప్పుడు నీ చెవులు మాత్రమే పని చేయాలి, కాదని వేరేదైనా పని చేసినా నెక్స్ట్ ఆపరేషన్ నువ్వు ఉండవు. నాకు అర్థమైంది డాక్టర్, నాకు అర్థమైంది. ఇంకోండి డాక్టర్. నర్స్, ఈ బ్లడ్ ఏమో మన బ్లడ్ బ్యాంక్ కి, ఈ యూరిన్ ఏమో మన కొబ్బరి తడికి ఎరువుగా వేసాయి. అదేంటి డాక్టర్, అయితే తెప్పించింది నా టెస్ట్ల గురించి కాదా? ఏం కావాలి ఆపరేషన్ కదా, వెళ్ళి ప్రిపేర్ అప్పు. అన్నది పాలకొల్ల మావయ్యది మొగల్తూరు. ఏంటి ఆపరేషన్ బాగా ప్రిపేర్ అయినట్టున్నావు? మామూలుగా కాదు, బాగా ప్రిపేర్ అయ్యా. మా డాక్టర్ గారు కూడా రాత్రంతా యూట్యూబ్ లో ఆపరేషన్ వీడియోలు చూసి ఫుల్ గా ప్రిపేర్ అయిపోయారు. నిన్ను బంధువులు వచ్చారేమైంది, వేరే రిసీవ్ చేసుకుంటా అప్పు. ఏంటి డాక్టర్ బంధువులు అంటున్నారు? అంటే మేము ఏదైనా ఫస్ట్ టైం చేసుకునేటప్పుడు మా బంధువులు అందరితోటి కలిసి చేసుకోవడం మా ఆచారంలే. ఏంటి ఫస్ట్ టైమా? అమ్మో నేను పోతా. ఏ బాబు ఫస్ట్ టైం అయితే ఏంటి, సెకండ్ టైం అయితే ఏంటి, నీకు అసలు ఏం కావాలి? ఆపరేషన్ కదా పద. పడుకో. మావయ్యది మొగల్తూరు, మా నాన్నది పాలకొల్ల. మావయ్యది మొగల్తూరు, మా నాన్నది పాలకొల్ల. సుబ్బి ఒక మంచి పనాడు. అరే సుబ్బిగా, గేదెలు కట్టమంటారా? థమ్స్అప్ కొట్రా. వచ్చేసాను. బాగున్నా ఏంటి? బాగారు బాగున్నానండి, మీరు ఎలాగున్నారు? బొంకు సీన కన్నా ఎందుకు బాగును? అవును ఫస్ట్ ఆపరేషన్ అంట, నాకేంటంట. బావగారు మీకు ఏం కావాలో చెప్పండి, మీ తర్వాత నాకు ఎవరైనా. సిచ్యువేషన్ డిమాండ్ అని బావా, అప్పుడు అడుగుతా. సరే బావగారు. అరే సుబ్బిగా, అయ్యా పెడతామంటారా? ఆ గోలి చడగొట్రా. వీరబొబ్బిలి కోటలో ఉరుముల మెరుపుల అలజడిలో ఊరే నిద్రపోయే ఏడ, సత్తే మణిగిన రాత్రి ఏడ, అందర సడినా మనసే దోసింది. అవేంటి డాక్టర్ అంతున్నాయి? కత్తులు మాస్టర్, కోస్తే కట్టవాలి కదా మాస్టర్. ఈవిడేటయ్యా బాబు పసుపు చల్లుతుంది. అమ్మ బాబు ఎన్ని సినిమాలో చూడలేదు. నువ్వు ఆగవమ్మా బాబు, ఎన్ని సినిమాల్లో చూడలేదు. రక్తం కారితే పసుపు వేయాలి, అది దెబ్బ తగిలినప్పుడు. ఇలా ఆపరేషన్ చేస్తున్నప్పుడు, బ్లడ్ డొనేట్ చేస్తున్నప్పుడు కాదు. కొంచెం సేపు వచ్చుకో మాస్టరు, అయిపోయిందిలే. అయిపోయిందా? అంతా అయిపోయింది అంతేలే. నేనన్నా పిల్లలన్నా నీకు మొదటి నుంచే చిన్న చూపే. నువ్వు ఆగి చెల్లమ్మా, ఇలా రా ఫస్ట్. ఇప్పుడు ఏంటి, ఇటు కడుపు వేయడం నువ్వు చూడాలి అంతే కదా. ఏముంది, మొచ్చడగా మూడోసారి కోసేద్దాం. అన్నిసార్లు కోయడానికి ఇదేమన్నా బర్త్డే కేకేట్రా? నువ్వు ఆగి మాస్టర్, చేసినంత చేసి మళ్ళీ ఇప్పుడు మాట్లాడుతున్నావు. నువ్వు చూడు చెల్లమ్మా. రెడీయా మామయ్య? 3, 2, 1. అలరుస్తావేంట్రా, పిల్లలు తడుచుకుంటారు. నాకు అరిచే ఫ్రీడమ్ కూడా లేదా? డాక్టర్ భోజనాలు రెడీ. అదిగో చూసావా, కరెక్ట్ టైం భోజనాలు కూడా రెడీ అంట. ఎక్కడికి వెళ్తున్నారు ఇక్కడ రక్తం కారుతుంటే? నేను వచ్చేదాకా కారిన
భోజనాల తర్వాత. మాయా మాయా కిడ్నీలు చూపించవా? అడగల చూపించకి ఇదేమన్నా హాట్ బాక్స్ లో ఇడ్లీ లేటరా? ఇప్పుడు కిడ్నీలు చూపడం అవదమ్మా, వెళ్ళి ఆడుకోండి. ఆహా, మేము ఆడుకోం, కిడ్నీలే చూస్తాం. కిడ్నీ 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 కిడ్నీ. ఇప్పుడు కిడ్నీలు చూపడం అవదని చెప్పాను, వెళ్ళి. అయ్యో అయ్యో, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నారు? కాదు కాదు, కొట్టాడు. అరే పేషెంట్, నీ బోర్డు కిడ్నీల కోసం నా పిల్లల్ని కొట్టిస్తావరా? నీ కాళ్ళు చేతులు ఇరిగిపోను, నీ పేషెంట్ చచ్చిపోను, నీ లివర్లో అరికిందేసి తొక్క, నీ ఆపరేషన్ నాశనం అయిపోను. పాపమ్మ బాబు, ఒరే డాక్టర్, ఆ కిడ్నీ లేదంటే చూపించారా? వాడు చూపించేదండి నీ బొందా, నేనే చూపిస్తాను. తీసుకోండి అమ్మా. ఏంటివ్వండి? కిడ్నీ 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 బాబు, కిడ్నీ అనుకుంటున్నా చొకోడి అనుకుంటున్నా, అలా విరిసేసింది. ఊరుకో మాస్టర్, తర్వాత ఫెవికాల్ అట్ట అంటించేద్దాంలే. మామయ్యది మొగల్తూరు, మా నాన్నది పాలకొల్లు. మామయ్యది మొగల్తూరు, మా నాన్నది పాలకొల్లు. అయ్యో అమ్మో, అయ్యో సుబ్బిగా, అయ్యా పాలు పిచ్చామంటారా? ఓ 2 అట్టి పనులు కొట్టరా. కొంచెందా ఏంటి బావా, అన్ని మీ చెల్లికి నా పిల్లలకైనా, నాకేమీ లేవా? బావగారు, మీకేం కావాలి చెప్పండి. సిచ్యువేషన్ డిమాండ్ చేసింది. బొంకు సీన్ ఇక్కడ. అడు ఊపిరితిత్తులు ఇచ్చే బావా, మెల్ల తైలింగ్ చేసుకుంటా. అదేమన్నా నీ మెల్ల లాకెట్ అనుకున్నావారా? నా ఊపిరితిత్తులు తీసి నీ మెల్ల వేసుకోనాకే. నువ్వు ఆగి మాస్టర్, బావగారు మీరు కూర్చోండి, నేను ఏర్పాటు చేస్తా. తీసుకోండి బావగారు. సబాష్ బామ్మర్ది, మర్యాదల్లో గోదావరి బామ్మర్ది అనిపించుకున్నావు. ధన్యవాదాలు బావగారు. రే సుబ్బిగా, అయ్యా చొంబట్టుకొచ్చామంటారా? కొంచెం సెంటు కొట్టరా. ఏ మళ్ళీ నీకేమైంది? నేను అలిగాను, బొంగుబుత్తు పెట్టుకున్నాను. ఏ మళ్ళీ నీకేమైంది? నీకేం కావాలి? ఫస్ట్ టైం ఆపరేషన్ అని చెప్పి అందరికీ అన్ని ఇచ్చేశారు, నన్ను మాత్రం ఉట్టి చెల్లిలో నిలబెట్టారు. అంతే కదా, వాడి హార్ట్ ఖాళీగా ఉంది, పట్టుకుపో. వాడికి కుట్లేసి పంపించే. కుట్లా చొక్కాకి వేయాలా, ప్యాంట్కి వేయాలా? చొక్కాకో ప్యాంటుకి కాదేనా, పొట్టకి వేయాలా? పొట్ట కుట్లేయడం వస్తే నేను డాక్టర్ని అవుతాను, కానీ ఇలా నర్సుకి ఎందుకు మిగిలిపోతాను అబ్బాయి. సర్లే ఉండు, అక్కడ చీరలకి చెమ్కీలు అంటించే గమ్ము ఉంది, అది తెచ్చి నీ చర్మం అంటించేస్తా. వద్దమ్మా బాబు, నా అంత సాహసం చెయ్యమాక, నేనే ఏదో చేసుకుంటా. అందరూ పక్కనే ఉన్న తిరుమల హాస్పిటల్కి వెళ్ళమన్నా ఈ అయోమయ హాస్పిటల్కి వచ్చాను చూడు, నేనే పెద్ద అయోమయం అయిపోయా. ఆపరేషన్ అని చెప్పి అన్ని దొబ్బుకున్నారు కదా దొంగ సచిన వాళ్ళారా, కనీసం నాకు ఈ హార్ట్ అయినా మిగిలింది. చెప్పా నాకు కనీసం హార్ట్ కూడా మిగలలేదు. కానీ ఈ బకెట్తో బ్లడ్ మర్చిపోయాడుగా, ఇంటికి తీసుకెళ్ళి కాళ్ళకి పారని రాసుకుందాం.